హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ కొబ్బరి రోటి పచ్చడి అండి. ఈ పచ్చడి రైస్లోకి, చపాతీ, పూరి, దోశల్లోకి దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఈ పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఇది ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. నా కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఆ కొబ్బరికాయ తగ్గట్టుగా మన స్పైసీ, మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. దోరగా వేయించుకోవాలండి. అలా వేయించుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ధనియాలు వేసుకోవాలండి. ఒక కొబ్బరికాయ కాబట్టి, అంటే క్వాంటిటీ తక్కువగానే ఉంది కాబట్టి ఒక 2 స్పూన్లు అంతా ధనియాలు వేసుకుంటున్నాను. ఈ ధనియాల్ని మనము వేయించుకోవాలి. ధనియాలు కొంచెం వేగగానే ఇప్పుడు దీనిలోకి జీలకర్ర అండి. జీలకర్ర వచ్చేసరికి 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్రని మనము మాడిపోకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ ధనియాలు జీలకర్ర వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి. అలా వచ్చే వరకు వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనము. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టాలండి ఎండుమిరపకాయలు కానీ ఇవన్నీ. ఈ చల్లారే లోపు ఈ పచ్చడిలోకి కావలసిన పుల్లదనానికి నేను చింతపండు తీసుకుంటున్నాను. చూసారా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మనం వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఇవన్నీ చల్లారిపోయినాయండి. సో ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రతో పాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి తీసుకొని వీటన్నిటిని జార్లో వేసేసుకుంటున్నాను. అలాగే కొబ్బరికాయ అండి, మనము కొబ్బరికాయలను కూడా ఈ విధంగా మనము ముక్కలు కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండు మొత్తం వేసేస్తూ ఆ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనము పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. అలానే సాల్ట్ అండి, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్లోనే వాటర్ పోసేస్తే కొబ్బరి అనేది నలగదు. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి పచ్చడిని. చూడండి, మరి ఫైన్ పేస్ట్గా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా చేసుకుంటే మనము రోట్లో నూరినప్పుడు ఎట్లాంటి టేస్ట్ కానీ అది బాగుంటుందో అదే ఫీలింగ్ ఉన్నది, అట్లానే ఉన్నదండి. సో ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకున్నాము. ఇక్కడ నేను తాలింపుకి ఒక గిన్నె పెట్టేసుకుని ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లోకి ఆవాలు, మినప్పప్పు అని తాలింపు పెట్టేసుకోవటమే మనము. కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకుంటున్నాను. అట్లానే ఎండుమిర్చి అండి. ఇక్కడ నేను ఒక 2 ఎండుమిర్చి తీసుకొని వాటిని కట్ చేసేసుకుంటున్నాను. అట్లానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు. వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని ఆ చిన్నులపై అనేది ఎర్రగా వేగే వరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేగటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి ఆ చిన్నులపై వేగి. అలా వేగిన ఈ తాలింపులో మనం పచ్చడి యాడ్ చేయడం వల్ల ఆ స్మెల్ అంతా కూడా ఆ పచ్చడికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇట్లా తాలింపు వేగగానే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం కూడా ఈ తాలింపులో వేసి 1 నిమిషం పాటు వేయించాలండి. ఎందుకంటే మనం వాటర్ వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఈ విధంగా వేయించడం వల్ల ఆ వేడికి ఆ వాటర్ అనేది మనకి అంటే ఎవాబరేట్ అయిపోయి నిల్వ ఉండటానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. తాలింపులో వేసి 1 నిమిషం పాటు వేయించడం ద్వారా పచ్చడి అనేది ఒక 2 రోజుల పాటు మనకు ఉంటుంది.
సో ఇట్లా వేసి ఒక్క నిమిషం పాటు జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు మనము పొయ్యి మీద పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఉంటుంది. చూసారా అంత ఈజీగా చేసేసాము కొబ్బరి రోటి పచ్చడి. ఇదే పచ్చడి మనము పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మనం ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా చపాతీ పూరీలోకి ఇలా కొబ్బరి పచ్చడి చేసుకున్నట్టే మనం ప్రయాణంలో చాలా వరకు బాగుంటుందండి. అంటే నిల్వ ఉంటుంది, ఎటువంటి స్మెల్ రాకుండా. ప్రయాణాలకి ద బెస్ట్ అండి కొబ్బరి పచ్చడి అనేది. మరి ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.